భూమిపై ఇంకా మనిషి పూర్తిగా జయించలేని ప్రదేశాలున్నాయి. శబ్దం కంటే నిశ్శబ్దం ఎక్కువగా వినిపించే భూములున్నాయి. సరిహద్దుల కంటే ప్రకృతికే ఎక్కువ హక్కులు ఉన్న దేశాలు ఉన్నాయి. అలాంటి భూమే గ్రీన్లాండ్. ఇప్పుడంతా గ్రీన్లాండ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూపు ఇప్పుడు ఈ ద్వీపంపై పడింది. వెనుజులా ఆక్రమణ తర్వాత అమెరికా గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకుంటుందన్న ప్రచారం జరుగుతున్న వేళ ఈ ద్వీపం గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పేరు గ్రీన్లాండ్ అయినా అది పచ్చని భూమి కాదు. అది మంచుతో కప్పబడిన ప్రాంతం. కాలాన్ని నెమ్మదిగా కరిగిస్తూ ప్రపంచానికి హెచ్చరికలు పంపుతున్న ఒక మహా మంచు ఖండం ఇది. ఇక్కడ రహదారులు లేవు, నగరాలను కలిపే హైవేలు లేవు, కార్ల కంటే పడవలే ఎక్కువ. మనిషి కన్నా ప్రకృతికే పెద్ద స్థానం ఉన్న ప్రదేశం ఇది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఐస్ షీట్ ఇక్కడే ఉంది. ఈ మంచు కరుగుతున్న ప్రతిసారి ప్రపంచంలోని తీర నగరాలు ఊపిరి ఆపుకుంటున్నాయి. ఉత్తర అమెరికా ఖండంలో ఉన్న ఇది పూర్తిగా స్వతంత్ర దేశం కాదు. డెన్మార్క్ పరిపాలనలో ఉన్న ఒక స్వయం పాలిత భూభాగం ఇది. గ్రీన్లాండ్ ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత తక్కువగా ఉన్న ప్రాంతం. సుమారు 56,000 మంది మాత్రమే ఈ విశాల ద్వీపంలో నివసిస్తున్నారు. అంటే ఒక పెద్ద నగరంలో ఉండే జనాభా కూడా ఇక్కడ లేదు. ఇక్కడ మనుషుల కన్నా జంతువులే ఎక్కువ. ఎలుగుబంట్లు, సీల్స్, తిమింగళాలు, రైన్ డీర్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ దేశం మొత్తం తీరరేఖ ఒక్కటేలా ఉండదు. నీలంగా మెరుస్తున్న భారీ ఐస్బర్గ్లు, ఆకస్మికంగా సముద్రంలోకి జారిపడే మంచు గోడలతో గ్రీన్లాండ్ అద్భుతంగా కనిపిస్తుంది. ప్రపంచంలో కనిపించే అతిపెద్ద ఐస్బర్గుల్లో చాలా వరకు ఇక్కడి నుంచే పుట్టాయి. ఇక్కడ రహదారులు లేకపోవడానికి ఒక కారణం ఉంది. నగరాల మధ్య భూమి కాకుండా మంచు, కొండలు, నీరు ఉన్నాయి. అందుకే ఒక పట్టణం నుంచి మరో పట్టణానికి వెళ్ళాలంటే పడవలు, చిన్న విమానాలు లేదా హెలికాప్టర్లు తప్పనిసరి. అందుకే గ్రీన్లాండ్లో కార్ల కంటే పడవలే ఎక్కువ. ఇది రోడ్ల మీద నడిచే దేశం కాదు, నీళ్ల మీద జీవించే దేశం. ఇక్కడి ప్రజల జీవనశైలి కూడా ప్రపంచానికి భిన్నం. వేట, చేపల వేట, సముద్రంతో అనుబంధం ఇవే వారి జీవితం. సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్ కన్నా ప్రకృతి మీద ఆధారపడిన జీవనమే ఎక్కువ. చలికాలంలో నెలల తరబడి సూర్యుడు కనిపించడు. అదే సమయంలో వేసవిలో సూర్యుడు అస్తమించకుండా రోజులు గడుస్తాయి. మిడ్ నైట్ సన్, పోలార్ నైట్ లాంటి అనుభవాలు ఇక్కడ సాధారణమే. గ్రీన్లాండ్ రాజకీయంగా కూడా ప్రత్యేకమే. ఇది స్వతంత్ర దేశం కాదు, డెన్మార్క్ రాజ్యానికి చెందిన స్వయం పాలిత భూభాగం. వారికి సొంత పార్లమెంట్ ఉంది, సొంత భాష కూడా ఉంది. కానీ రక్షణ, విదేశీ వ్యవహారాలు మాత్రం డెన్మార్క్ చేతిలోనే ఉంటాయి. అదే గ్రీన్లాండ్ను ప్రపంచ శక్తుల దృష్టిలో కీలకంగా మార్చింది. ఇక్కడి మంచు కింద అపారమైన ఖనిజ సంపద దాగి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రేర్ ఎర్త్ మినరల్స్, యురేనియం, చమురు లాంటివి భవిష్యత్ ప్రపంచానికి కీలక వనరులు. మంచు కరిగే కొద్దీ ఆ సంపద బయటపడుతోంది. అదే సమయంలో ఆర్కిటిక్ సముద్ర మార్గాలు తెరుచుకుంటున్నాయి. ఇది గ్రీన్లాండ్ను వ్యూహాత్మకంగా అత్యంత విలువైన భూభాగంగా మార్చింది. అందుకే ఇన్నాళ్లు ప్రపంచం పట్టించుకొని ఈ మంచు ద్వీపం ఇప్పుడు శక్తివంతమైన దేశాల రాజకీయ పటంలోకి వచ్చింది. గ్రీన్లాండ్ ఇక కేవలం ప్రకృతి అద్భుతం మాత్రమే కాదు, ఇది భవిష్యత్తు ప్రపంచ శక్తి సమీకరణాలకు కేంద్ర బిందువుగా మారడం ఖాయం.